నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు పూర్వభాద్ర అంటే నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే ఆ నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు రత్నం మీద ధరిస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క ప్రభావము అంటే ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు. అంటే ఏదైతే ఒకటో పాదము 2, 3, 4 పాదాలు ఉన్నాయి కదా, 4 పాదాల్లో సాధారణంగా ఎలా ఉంటుందనంటే 1, 2, 3 పాదాల వరకు కూడా ఒక రకంగాను, 4వ పాదం వచ్చేటప్పటికల్లా మనకి మీనరాశిలో ఉంటుంది. 3 పాదాలు కుంభరాశిలో, 4వ పాదం వచ్చేటప్పటికల్లా మనకి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంటుంది. పూర్వభద్ర నక్షత్రానికి గురువు యొక్క ప్రభావము ఎంతవరకు ఉంటుంది అనంటే అన్ని పాదాల వాళ్ళకి గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అలానే 1, 2, 3 పాదాల వాళ్ళకి శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే 3 పాదాల వాళ్ళకి శని యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం ఉంటుంది. 4వ పాదంలో ఉండే వ్యక్తులకి గురువు యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సహజంగా గురు మహర్దశలో జన్మిస్తారు. అంటే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే దైవభక్తి, ధార్మిక కార్యక్రమాలు అన్నీ అనుకున్నవి సాధించటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కొంత దురలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్లతో పాటు క్రూర స్వభావం ఉంటుంది, అలానే పరస్త్రీల యొక్క వ్యామోహము ఉంటుంది, అలానే తరచుగా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది, ప్రతిదానిలో కూడా ఆర్గ్యుమెంట్స్ తీసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రహస్య నేర స్వభావం కూడా ఉంటుంది. అంటే రహస్యంగా వ్యసనాలు, నేర స్వభావం ఉండటం, పరనింద, ఆత్మస్థుతి. అంటే పరనింద అంటే ఆత్మస్థుతి అంటే వాడు తప్పు చేసినా కూడా నేను తప్పు చేయలేదన్నట్టు అర్థం. అంటే ఒప్పుకునే స్వభావం గల వ్యక్తులు కాదు అని అర్థం. అలానే అధర్మ కార్యక్రమాలు అంటే ధర్మంగా చేయకుండా ఏదో అవినీతిమయంగా కావటం, అలానే శౌర్య పరాక్రమాలు, సాహసము, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్ని రకాలుగా మిక్స్డ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు ధనవంతురాలు, దైవభక్తి గలవాళ్ళు, అలానే ముందు చూపు, వినయ విధేయతలు, పెద్దల యందు భక్తి, గురుభక్తి కలిగి ఉంటారు. అంటే వీళ్ళ యొక్క స్వభావము యొక్క మనం చూసుకునేటట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మెండుగా ఉంటుంది, మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇటు మంచి చేస్తుంటారు, ఇటు చెడు చేస్తుంటారు. ఒక మంచి వెనక చెడు ఉంటుంది, చెడు వెనక మంచి ఉంటుంది. అంటే ఏదైనా సరే వాళ్ళు ఒప్పుకునే వ్యక్తులు కాదు. అంటే ప్రతి దానిలో కూడా ఒప్పుకోకుండా ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ శక్తి సామర్థ్యాల్ని బాగా ఎక్కువగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతిదానిలో కూడా ఊహాజనితంగా ఊహించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని పనులలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఈ నక్షత్రంలో, ఈ పూర్వభాద్ర నక్షత్రంలో గురు పరంపర నక్షత్రం కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళటం, అలానే వ్యసనములు, 2 రకాలుగా మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు కలిసి రావటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఆకస్మికంగా ధనలాభం. అంటే అన్నిటికి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ ప్రతిదానికి కూడా కొంత నిమిత్త మాత్రంగా ఉంటారు. అంటే ఎందుకు చేయాలి, ఏం చేయాలని ఒక కారణాలు వెతికే వ్యక్తులు కూడా దీనిలో ఉంటారు. వెతకటం కాదు, కొంత తప్పు చేస్తే కూడా ఆ తప్పును సవరణ చేసుకునే మార్గం అనేది తెలియదు వీళ్ళకి. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడు అవుతారంట నరుడు. అంటే తన లోపాన్ని తాను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. ఎవరో చెప్తే విని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెనక నుంచి నెడుతూ ఉండాలి, పుష్ చేస్తుండాలి. ఆ పుష్ చేయటం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని వ్యసనాలు అనేవి బానిసలు అవుతారు. అంటే పరస్త్రీలందు ఆసక్తి ఎక్కువగా ఉండటం ఒకటి, వ్యసనాలు ఏదైతే ఉంటే ఆ వ్యసనాల మీద లీడ్ చేస్తూ ఉంటారు.
ఏదో ఆ వ్యసనాలు తగ్గించుకుంటూ ముందుకెళ్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ప్రధానంలో కూడా ముందుకు వెళ్ళే జాతకమే ఇది. ఎందుకంటే ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకం అనేది చాలా మంచి నక్షత్ర జాతకమే. కానీ వీళ్ళ జాతకంలో ఎలా ఉంటుందని అంటే ఈ నక్షత్రం యొక్క స్వభావం విషయంలో అనవసరమైన కొని తెచ్చుకుంటారు కొన్ని పనులు. అంటే రిస్క్ ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా మనం కొని తెచ్చుకోకూడదు. సరే దానంతటా అది వచ్చిందనుకోండి, దాన్ని రూపుమాపుకోవటం ఎలాగని చూసుకోవాలి. అంతేగాని రూపుమాపుకోకుండా దాన్ని మనం పెంచి పోషించకూడదు. ఎక్కడక్కడ అంటే కొంతమంది పాత సామెత ఒకటి ఉంది, దుష్టులను చూసి దూరంగా ఉండాలని, కొంతమందిని డబ్బిచ్చి వదిలించుకోవాలని అంటారు. కొంత డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలి, దుష్టులను చూసి దూరంగా ఉండాలి. వీళ్ళు అలా ఉండకుండా ఏంటంటే వాళ్ళతో కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి కాలం అనేది గడపకూడదు. అలాంటి కాలం గడపటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిల్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. లేకపోతే అనవసరమైన రిస్క్ రాద్ధాంతం లేకుండా ముందుకు వెళ్తే చాలా అనవసరంగా రిస్క్ చేసుకోకూడదు. అంటే మనం ఏదైనా సరే కొన్ని సందర్భాలు రిస్క్ చేసుకోకుండా ఉండి ముందుకు వెళ్ళాలి, ఆలోచన చేయాలి, 10 మందితో ఆలోచన చేసి మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళటానికి ముందుకు వెళ్ళాలి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు ఒకటి, ప్రేమించుకోవటం కూడా దీనిలో ఉంటుంది. అంటే ఈ జాతకంలో కొంతమంది ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతుంటాయి. అయితే ఈ ప్రేమ వివాహాలు సక్సెస్ అన్న అవుతాయి, లేదా ఫెయిల్యూర్స్ అన్న అయిపోయి కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏమిటంటే చిన్నప్పుడు గురు మహర్దశ తోటి జన్మిస్తారు. అంటే వీళ్ళకి ఏదైతే గురు మహర్దశ, తర్వాత శని మహర్దశ, గురు మహర్దశ 16 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు. అంటే ఈ మహర్దశ తర్వాత కేతు మహర్దశ 7 సంవత్సరాలు, అలానే శుక్ర మహర్దశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయి, కానీ వ్యసనము ఆరోగ్యము ఈ 2 విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. గొప్ప చదువులు చదివి మేధాశక్తి అనేది బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే స్త్రీలకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? తప్పకుండా అమ్మ, కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా ఈ గురు పరంపరంగా ఉండే నక్షత్రం కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి వీళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, దత్త కవచం చదువుకోవటం, అలానే రాఘవేంద్ర స్వామి సాయిబాబా యొక్క ఆరాధన చేయటం, అలానే గురువు యొక్క ఆరాధన చేయాలి. గురువు యొక్క ఆరాధన చేయాలంటే ఏం చేయాలి అని అంటే, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోవటం. గురువారం రోజున శనగలు దానం చేయటం చేయాలి వీళ్ళు ఎప్పుడైనా సరే. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త పారాయణం చేయటాన్ని తప్పకుండా చేయాలి వీళ్ళు. అలానే వీళ్ళు ఏదైతే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు తప్పకుండా వీళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించాలి. కనకపుష్యరాగం ఒకటి, నీలం ఒకటి. 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కనకపుష్యరాగము, అలానే కనకపుష్యరాగంతో పాటు ఎమరాల్డ్ అంటే పచ్చని ధరించడం చాలా మంచిది. ధరిస్తే చాలా మంచిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీర్చుకొని సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయాలి. సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేయడంలో ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, మానసికంగా ఆందోళన తగ్గడానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం. విద్యార్థులకు కూడా సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని కూడా పఠించడం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే ఇవి నేను చెప్పినట్టుగా ఇక లైఫ్ లాంగ్ ఈ దత్తాత్రేయ స్వామి కవచము పారాయణం చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు.